అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఈ రథసప్తమి నాడు నేనేం చేశాను అనేది ఈ మినీ వ్లాగ్‌లో అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఆవు పాలు క్షీరాన్నం చేద్దామని స్టవ్ మీద పెట్టేశాననమాట. క్షీరాన్నం అయిపోతుంది. ఇంతకీ మీరు పూజ చేసేసారా? లేదా మీ పూజ ఎలా జరిగింది అనేది కామెంట్‌లో షేర్ చేయండి. క్షీరాన్నం అయితే అయిపోతుందండి. సూర్య భగవానుడికి చాలా ఇష్టం కదా! క్షీరాన్నం అయ్యేలోపు నేను పూజకి కావాల్సినవన్నీ ఇలా ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇంట్లో నిత్య పూజ కూడా చేసేసాననమాట. ఇప్పుడైతే పైకొచ్చేసాము. టెర్రస్ పైకొచ్చి నేనైతే అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. పసుపు వినాయకుడిని అయితే చేసుకున్నాను. నా దగ్గరున్న రాగి కాయిన్‌ని సూర్యుడి కింద అయితే ఆరాధించాను. మనకైతే కనిపించే దేవుడు సూర్య భగవానుడు. ఆయన మన నమస్కారం చేత మనం వేసే కొన్ని నీళ్లు అర్ఘ్యం వల్ల ఎంతో ప్రీతి చెంది మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. మా వాళ్ళు కూడా సూర్యుడికి నీళ్లు పోసి అయితే దండం పెట్టుకున్నారు. మా వారు చేయిస్తున్నారనమాట. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చాలా బాగా చేసేదండి రథసప్తమి. మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఆరు బయట అరుగు మీద ఆవు పిడకలతో అయితే చిన్ని పొయ్యి పెట్టి చిన్ని ఇత్తడి గిన్నెలో అయితే ఆవు పాలతో క్షీరాన్నం చేసేది. అది గరిడితో కలపకుండా చెరుకు గడ మొక్కు ఉంటుంది కదా, ఆ చెరుకు గడతో అయితే కలుపుతూ చేసేది. ఎంత బాగుండేదో. బయట సూర్యుడి కిరణాలు పడే దగ్గర చేసేది. అలాగే పూజ కూడా చేసేదన్నమాట. చాలా మంచి మెమరీస్. మళ్ళీ ఆ రోజులు రమ్మన్నా రావు. నేనైతే ఇక పూజ కంప్లీట్ చేసుకుని కిందకు వచ్చేసి మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలి, మా బాబు స్కూల్కి వెళ్ళాలి. ఆయిల్, ఉల్లి, వెల్లుల్లి యూజ్ చేయకుండా అయితే ఆలు కర్రీ చేసేసాను. అలాగే రైస్, ఇక ఇడ్లీ కూడా చేసేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.